స్వాతి తన ఫ్రెండ్ సరళ ఇంటికి వెళ్ళేసరికి సరళ భర్త పాత్రలు కడిగి ఆరబెడుతున్నాడు. స్వాతి, ఇదేంటి సరళ, మీ ఆయన ఇంత చక్కగా అన్నీ కడిగి పెడుతున్నాడు, ఎలా అలవాటు చేశావు? సరళ, కరోనా టైంలో ఊరికే చేతులు కడుక్కునేవారు. అలా ఊరికే కడుక్కునే బదులు గిన్నెలు తోమమని పురమాయించాను. అప్పటి నుంచి ఇలా అలవాటైపోయింది. అల్లుడు, హలో అత్తయ్య గారు, మీ అమ్మాయికి ఏ పని చేత కాదు, అన్నీ తెలుసని చెప్పి పెళ్లి చేశారు. మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. అత్తగారు, ఎందుకు అల్లుడు గారు అంత కోపం? ఇవన్నీ మీరు పెళ్లి చేసుకోకముందే ఆలోచించుకోవాలి. అయినా అమ్మాయికి అన్నీ తెలుసని చెప్పాం కానీ వచ్చని చెప్పలేదే. మీరు చేస్తూ ఉండండి, మిమ్మల్ని చూసి మెల్లగా నేర్చుకుంటుందిలే. భార్యాభర్తలైన సుబ్బారావు, సుందరి 7 గంటలు ఏకధాటిగా గొడవపడి అలసిపోయారు. సుబ్బారావు, సరే, పైన దేవుడున్నాడు, నాది తప్పైతే నేనే పోతాను. సర్లేండి, గుళ్ళో అమ్మోరుంది, నాది తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయి అంది సుందరి.